హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి వీడియోలో మటన్ పాయ సూప్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఇలాచీలు, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 2 మేక కాళ్ళను తీసుకున్నాను. వీటిని బాగా కడిగి తీసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను 3 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. మీరు ఇందులో కారం అనేది స్పైసీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 12 to 13 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 13 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయాక పీసెస్ ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఈ సూప్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.